కాకులు లేని వాళ్ళకి ఇప్పుడు కాకులు ఏమో లోపల కాకులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకే లోపల కూర్చోవాలంటే ఇప్పుడు కాకులు పద్ధతులు లేవు. కాకు ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం లోపల ఉంటారు, మిగిలిన వాళ్ళు బయట కూర్చుంటారు. వాళ్ళకి భోజనం మాత్రమే ఉంటుంది. కాకు లేని వాళ్ళకి బయట కూర్చుంటే వాళ్ళకి భోజనం మాత్రం ఏర్పాటు చేస్తాం. ఓన్లీ లోపల కూర్చున్న వాళ్ళు సేవా సభ్యులందరూ జాగ్రత్తగా చూడవలసిందిగా ప్రార్థన. మనం కాకులు ఇంతకు ముందు 2 సార్లు ఇచ్చాం. మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్వామి భక్తులు, సీనియర్ స్వామి భక్తులు, అందరు వాసి, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నటువంటి శ్రీ ఎల్ కుటుంబరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం కుటుంబరావు గారు, ప్లీజ్ వెల్కమ్. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సాయి స్వామి పూజ చేయండి. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ. ఇప్పుడు మనకి పుట్టపర్తిలో ఆర్తి జరుగుతుంది. ఒకసారి ఆర్తికి అందరూ దండం పెట్టుకుందాం. సాయం కార్డులో ఉన్న వాళ్ళు మాత్రమే లోపల కూర్చోండి. కార్డులు ఎవరికైనా లేకపోతే వాళ్ళు బయట భోజనం వరకు మాత్రమే మనం అనుమతిస్తాము. ఈ కార్డులు ఆల్రెడీ మొన్నే ఇచ్చేసాం. గురువారం శుక్రవారం రోజునాడు ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చి పేర్లు రాసుకుని ప్రతి ఒక్కరిని అప్పుడు మనకి ఆ పేర్లు వాళ్ళిద్దరు చదువుతూ ఉంటారు. ఓం సాయేశ్వరాయ విద్మహి సదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. మీరిద్దరు చాలా బాధ్యతగా చక్కగా అందరినీ కూడా, మీకు అందరికి తెలుసు, కొంతమంది శారదా నగర్ కూడా వచ్చారు. రాలేని వాళ్ళు ఇళ్ళకి వచ్చి కార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా అంత బాధ్యతగా కన్వీనర్ గారు చెప్పినట్టుగా స్వామి ఆదేశాల మీదకి ఎవరైతే మనకి కావాలో వాళ్ళే తెప్పించుకున్నారు. మిగిలిన వాళ్ళకి మన భోజన సదుపాయం ఉంది. అయితే ఈ కార్డు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనకి స్వామి వారి తరఫున ప్రత్యేకమైన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్
శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జన్మ దినోత్సవ వేడుకలలో ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో 14వ శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి సమక్షంలో మనందరం జరుపుకుంటున్నాం. స్వామి 2011 ఏప్రిల్ 24 వరకు కేవలం కొంతమంది భక్తులు, కొన్ని మందిరాలు, ప్రశాంతి నిలయం వరకు పరిమితమైన స్వామి 2011 ఏప్రిల్ 24 ఉదయం 7:45 సమయంలో స్వామి జ్యోతి స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా ప్రతి భక్తుడి యొక్క హృదయంలోనూ స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి మందిరంలోనూ తిష్ట వేసుకొని కూర్చొని స్వామి మనందరి చేత ఎన్నో కార్యక్రమాలని చేయిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే మాట్లాడే మాట కూడా కొంతమందికి అర్థం కానటువంటి నిరక్షరాస్యులు, రోగగ్రస్తులు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు వారందరూ ఉన్నారు. అయితే ఇక్కడ స్వామి ఆశీనుడై ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా స్వామి ఎదుటిగా ఏ విషయాలైతే తెలియచేయాలో ఆ విషయాన్ని స్వామి సన్నిధిలో నేను తెలియజేసుకుంటున్నాను. 40వ నామ సంకీర్తన అఖండ జ్యోతి భజన జరుగుతున్న సమయంలో ఒక ఆలోచన ఏమిటి, ఒక 100 మందికి స్వామి అన్ని 100 అంటున్నాం కదా, అలా 100 మంది నిరుపేదలకి ఏకకాలంలో శ్రీ సత్యసాయి అమృత కలశములు ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకోవడం. అది అనుకోవడమే ఆలస్యం. వెంటనే అక్కడే స్వామి మీరు మాకు శక్తిని ప్రసాదించండి అని స్వామి దగ్గర తెలియచేయగానే నేనున్నాను అన్నట్టుగా స్వామి చక్కగా ఒక పుష్పాన్ని అందించి మనల్ని ముందుకు తీసుకెళ్ళమని అన్నా. అయితే నా బండి పాసింజర్ బండి లాగా ఉంది. ఏమిటి పరిస్థితి అనుకుంటూ ఉన్న సమయంలో స్వామికి అత్యంత భక్తులు, హితులు, సన్నిహితులు, మనందరికీ కూడా ప్రేమ పాత్రలైనటువంటి మా కుటుంబరావు గారికి ఫోన్ చేసి నన్ను అడిగారు, ఏం చేస్తున్నావు ఆంజనేయులు ఏప్రిల్ 24కి అని అడిగితే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మరి స్వామి సంకల్పం అన్నా. అంటే ఆయన మనందరికీ తెలుసు స్వామి కొంతమందిని ఆవరించుకునే ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. అది ఏదో వ్యాపారము, బిజినెస్ అది కాదు, ఆధ్యాత్మిక కోణంలో ఎప్పుడు కూడా ఆలోచించాలి. మనం ఏదైనా అనుకుంటున్నప్పుడు స్వామి పుష్పం పడంగానే మనం ఏమనుకుంటాం, స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సులు అని అనుకుంటాం. అదేవిధంగా నేను ఈ మాట చెప్పిన తర్వాత సరే స్వామిని నేను కూడా అడుగుతాను అని అన్నాను. ఆయన ఒక అడుగు వెయ్యాలి అంటే స్వామి చెప్పకుండా వేయరు. ఆ నమ్మకం పూర్తిగా నాకుంది ఆయన మీద. స్వామి చెప్తే చేస్తాను. స్వామి దూకమంటే దూకేసే స్వభావం ఉన్నటువంటి మనిషి. సరే అడగండి, ఎట్లంటే నిజంగా ఆయన కనుక వద్దని కనుక వచ్చినట్లయితే నాకు ఆపడానికి 3 మార్గాలు నాకే ఉన్నాయి ఇక్కడ. అందుకోసం ఎలాగంటే ఆయన ఫోన్ చేసి మరుసటి రోజు నాడే మీరు కార్యక్రమాన్ని టేకప్ చేయండి, స్వామి యొక్క పర్మిషన్ వచ్చింది అని చెప్పని ఆయన ఏం చెప్పాలో అవన్నీ కూడా నాకు చెప్పేశారు. మీరు కార్యక్రమం చేయండి, కార్యక్రమం స్వామి మీ చేత చేయిస్తారు అని చెప్పని చెప్పిన తర్వాత నేను మన మీటింగ్ లో కూడా చెప్పాను, ఇలా స్వామి ఒక భక్తులతో మన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే మనందరం కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఏంటి అంటే ఎంపిక చేయడం అనేది. అది మనం కనుక ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అని అంటున్నాం. అయితే ఇక్కడ మీకు కొంతమంది వాళ్ళ మొహాలు చూస్తే వీళ్ళు ఎలా ఎంపిక చేశారు అని మనం అనుకోవచ్చు. కానీ ఇంటి దగ్గర లేవలేని స్థితిలో ఉంటే వారి తాలూకు వచ్చిన వారు, వారి పక్క ఇంటి వారు అట్లా వచ్చిన వారు కానీ
మరొక విధంగా కాదు మనం. కాబట్టి ఇంతటి గొప్ప అదృష్టాన్ని స్వామి నాకు మా కుటుంబరావు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నాకు చేయించేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఒక కార్యక్రమం చేయడం ఎంతో అవకాశం దొరకడం అంతకన్నా కష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఏకకాలంలో 100 ఇద్దాం అనుకున్నాం. 100 ఇద్దాం అనుకున్న తర్వాత ఇందాక మా సోదరుడు చెప్పారే, ఆ ఇద్దరిని మనం ఎంక్వైరీకి పంపిస్తూ ఉన్న సమయంలో 100 కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా మనం రిజెక్ట్ చేయడానికి అవకాశం లేకుండా అయింది. వెంటనే వాళ్ళు అడిగారు ఏం చేద్దాం, సరే ఒక 3 అన్నా, 103 అన్నా, తర్వాత 104 అన్నా, ఇదేదో అక్కి బాగుండేది ఇది పెంచుతున్నానని 108 వరకు వెళ్ళిపోయాం. 108 అవ్వగానే ఒక 3 ఉన్నాయండి అన్నారు. రాత్రంతా ఆలోచించాను, ఏంటి 3 ఏంటి, 108 ఆపేద్దాం, ఇలా పెంచుకుంటూ పోతే ఇది 150 అవుతుంది, 200 అవుతుంది, అంటుండదు కదా అని అంటే, ఆ రోజు పడుకున్న సమయంలో ఇలాగే ఆలోచిస్తూ ఏమిటి స్వామి 3 ఏమిటి పరిస్థితి, ఆ 3 రిజెక్ట్ చేయడం ఎట్లా, రిజెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి, రిజెక్ట్ చేయకుండా ఎలా ఉండాలంటే, అప్పుడు స్వామి ఆ పాలనలో లక్ష్మీ నరసింహ గారిని స్వామి లెక్చరర్ గారు త్రిమూర్తి సాయి పుస్తకాలు, ఆ పుస్తకం మధ్యలో కనిపించింది. త్రిమూర్తి సాయి, షిరిడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి. ఓ కాబట్టి 108 తర్వాత ఈ 3 ఇదనమాట అని ఆ 3 చేశాం. విశేషం ఏంటంటే ఆ 3 అయిన తర్వాత మళ్ళీ ఎవరు ఉన్నాడు అడిగినా కానీ మనం అప్పటికి ఆల్రెడీ కార్డులు ఇష్యూ అయిన తర్వాత అడిగారే కానీ తర్వాత. కాబట్టి దీన్ని 111తో ఆపేద్దాం అని చెప్పి 111తో దీన్ని ఇచ్చేసాం. ఇప్పుడు జ్ఞానేశ్వర శర్మ గారు ప్రతిదీ కూడా మనందరూ ఏం చేస్తాం, శ్రీ సత్య సాయి అష్టోత్తర అమృత కలశం అన్నాం. అష్టోత్తర అమృత కలశం, ప్రతి అమృత కలశానికి ఒక్కొక్క నామం. ఆ నామంతో మరి అమెరికా నుంచి నిజంగా ఇవ్వడం గొప్ప కాదండి. ఇవ్వడం నన్ను అడిగితే అక్కడ ఉండి నాకు ఎలాగైనా ఇవ్వండి ఇచ్చేస్తారు. కానీ ఆయన వచ్చారు చూడండి, దట్ ఈస్ స్వామిస్ గ్రేస్. మొన్నటి వరకు అంటే అంతకుముందు మధ్యాహ్నం విషయం చెప్పారు, ఆయనకి 2 కళ్ళు కనిపించని పరిస్థితి వచ్చేసింది. నేను వాట్సాప్ మీద ఎలా చూస్తున్నానండి నాది అని అన్నా అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే కంప్యూటర్లో కానీ టీవీలో కానీ పెద్ద అక్షరాలు పెట్టుకొని చూస్తున్నాను అని అన్నారు. మళ్ళా కొంతకాలానికి 2 డ్యామేజ్ అయినాయి, ఎవరు ఏమేమి చేయలేని పరిస్థితి అని అన్నారు. నిజంగా ఆ పరిస్థితిలో ఆయన నేను బందరు రమ్మనే సాహసం కానీ ధైర్యం కానీ నేను చేయలేకపోయాను. కానీ మరలా స్వామి వారికి 2 కళ్ళు ప్రసాదించి ఇవాళ కేవలం మసకగానే ఉంటుంది. నేను వచ్చాక ఇంటికి వెళ్ళా అదే నేను ఎలా కనిపిస్తున్నానా మీకు అంటే, ఆంజనేయులో కనిపిస్తున్నావు బుద్ధి చెప్తుంది మసక. అప్పుడు నేను ఏమన్నా సార్ పర్వాలేదు మసగా కనిపిస్తుంది. ఎందుకని అసలు శాంతం పోయినటువంటి మనిషికి మరలా ఇవాళ చూపునిచ్చి అందరూ తీసుకొచ్చారు అంటే అది స్వామి యొక్క సంకల్పం, స్వామి యొక్క అనుగ్రహం, స్వామి ఆశీస్సు. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అంటే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామి పంపిన అతిథులుగానే వచ్చారు. వీళ్ళ పేరు ఎక్కడా లేవు. అంటే పేరుంటే మనం ముందే పిలిచినట్టు, పేరు లేకపోతే స్వామి పంపినట్టు. అట్లా ఈరోజు ఉదయం జ్యోతి ప్రజ్వలనకి మా న్యాయాధిపతి గారు జడ్జి గారు వచ్చారు. తర్వాత అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇచ్చారు. త్రిమూర్తి రూపంగా వాళ్ళ 3వది మీరు వచ్చారు. సో ఈ రోజు ఉదయం 3 స్వామి పంపి మరి ఒక రకంగా చెప్పాలంటే మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి సభ్యులందరినీ అనుగ్రహించారు. ఒక కన్వీనర్ మాత్రం అనుకోదు, అందరినీ అనుగ్రహించారు. ఇంత మహాయజ్ఞంలో ఎంత పక్కాగా ప్లాన్ చేశారంటే వాళ్ళకి ఇల్లు వెళ్ళి కార్లు ఇవ్వడము, అలా కార్లు వచ్చిన తర్వాత కూర్చోబెట్టడం, అలా మిమ్మల్ని పంపించేటప్పుడు కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఒక 5 నిమిషాలు మా కుటుంబరావు గారు స్వామిని ప్రార్థించి ఓంకారూపం భక్తజనాయ శ్రీ సత్యసాయీశ్వరం వందే సద్గురుం ప్రణామం. స్వామి పార్వతమ్మకు కోటి వందనాలు. స్వామి ఏ మాట్లాడుతున్నారు 5 నిమిషాలు.
మీరు వచ్చిన వాళ్ళు స్వామిని నమ్మి ఉండొచ్చు, నమ్మకపోవచ్చు. ఏదైనా సరే నా జీవితమే ఒక ఉదాహరణ. శుభ్రంగా అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి మా కుటుంబంలో నా భార్య క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయింది. 2 పిల్లలు నాకు. ఇప్పుడు ఉన్న బాధలతో కుమిలిపోవాలంటే ప్రతి క్షణం నేను కుమిలిపోయే అవకాశం ఉంది. ఆయన అక్కడ చేయగల స్వామి. ఈ సమయంలో విఘ్నీకృత ఉత్సాహం సేవ చేసేందుకు చేశాను. సేవ అంటే నేను బలమైన పనులు చేయలేను. ఆంజనేయులు గారు, ప్రసాద్ కానీ, ఇక్కడ ఉన్న మీరంతా చేస్తున్నటువంటి నారాయణ సేవ కానీ అన్ని చేయలేదు. కానీ ప్రతి క్షణం నా వెంట ఉన్నారు స్వామి చెప్పారు. ఒకటే ఒక నామమ్మ, మీకు ఇష్టమైన దేవుని నామం కలుసుకోండి. మా ఇంటికి అమెరికాలో, మా ఇంటికి న్యూజెర్సీలో సర్వమత సంబంధించిన వ్యక్తులు అందరూ వస్తారు. భక్తులు కావచ్చు, భక్తులు కాకపోవచ్చు. ముస్లింలు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, హిందువులు వస్తారు. అన్ని రకాల వాళ్ళు వచ్చి ఆనందం పొంది వెళ్తారు. అలాగే ఒక ముస్లిం పెద్ద ఆయన దుబాయ్లో నన్ను చూసి నా చేయి పట్టుకుంది. కుటుంబంలో ఒక 5 నిమిషాలు మీతో పాటు కూర్చోవచ్చా నేను అని అడిగాను. ఎందుకు అడిగాను. ఎక్కడ దుబాయ్, ఎక్కడ అమెరికా, ఎక్కడ బంగారు అడిగితే ఆయన అన్నారు, నువ్వు నా చేయి పట్టుకుని కూర్చుంటే నాకు 6 నెలలు శక్తిని బాబా ఇస్తారు. ముస్లిం అతను రాయకుడు స్వామి శక్తి ఇస్తారని చెప్పి. ఈ మధ్య ఏదో వ్యాపార విషయంలో చిన్న చిక్కులు వస్తే వాళ్ళ తమ్ముడు కంపెనీలో న్యూయార్క్లో ఆయన ఏమంటాడంటే, నువ్వు బాబా మీద, సాయిబాబా మీద, అల్లా మీద తలుచుకుని చెప్పు, నిజం చెప్పు, దేనిలో మనం చదువుతుంటాం. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 1 సంవత్సరంన్నర పాటు డాక్టర్లు సంవత్సరాల క్రితం డాక్టర్ చూసి నీ కళ్ళు రావు, నువ్వు ఇంతే, ఇంకా జీవితం అంతా ఇంతే, నువ్వు కారు కూడా డ్రైవ్ చేయలేవు. అంటే అమెరికా కారు డ్రైవ్ చేయకపోతే కాళ్ళు వెళ్ళండి, ఎందుకంటే చాలా కష్టం అన్నారు. అప్పుడు నేల కింద భూమి తగ్గిపోయి తగ్గించున్నాను. ఇంకా డ్రైవ్ చేయలేవు, ఇంకా లేదండి. 2 కళ్ళకి స్ట్రోక్ అని అంటారు, మనకి పక్షవాతం ఉంటారు చేస్తారా, అట్లా కళ్ళ లోపల ఉన్న ఒక నరానికి స్ట్రోక్ వచ్చింది. ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు. 2 కళ్ళకి అటు వచ్చినప్పుడు అక్కడి నుంచి మా అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి డాక్టర్, 2వ అమ్మాయి కంప్యూటర్ దాంట్లో చేసింది. కానీ వాళ్ళు దూరంగా ఉంటారు, బంధువులు తయారు దూరం ఒకటి. కాబట్టి ఇంట్లో ఫోన్ పెట్టేశాను. కొన్ని రోజులమ్మా నేను స్ట్రోక్ తప్పి సోఫాలో పడిపోయాను. అట్లా ఏం చేయడానికి లేక శ్వాస వచ్చింది ఇంట్లో. మా పిల్లలు కెమెరాల ద్వారా చూసి నాన్న నడిచి వాళ్ళు సాయంత్రానికి బయలుదేరి వచ్చి నాకు ఇప్పుడు ఆహారం ఇడ్లీ పెరగడం తీసుకొచ్చారు. కానీ ప్రతి సమయంలోనూ నాకు స్వామి అంటున్నారని చెప్పారు. దసరాలో రోజు బాగా అలసిపోయి కళ్ళు తేవడం, మంత్రుల వల్ల మా ఒళ్ళంతా నిండిపోయింది. ఇప్పుడు చూసిన తక్కువ. 6 నెలల కింద నన్ను చూస్తే అందరూ భయపడిపోయేవాడు. దాదాపు 50 పౌండ్లు అంటే 40 కిలోలు పెరిగే బరువు. నా మందులు మూలాలు నడవలేదు. మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ పెట్టించుకున్నాను. ఇప్పుడు నేను ఇంట్లో బెడ్రూమ్ అని పైన ఉంటాయి అమెరికాలో. పైకి ఎక్కాలంటే ఓపిక లేక పడిపోతాను, దయవేసి లిఫ్ట్ ఒకటి పెట్టించుకున్నాను పైకి ఎక్కడానికి. ఇట్లా అవన్నీ అనిపించారు. కానీ ప్రతి క్షణం స్వామి నాకు చెప్పారు. ఒక రోజున దసరాల్లో పడుకొని స్వామి 8ంటికి నిద్ర వేస్తాను స్వామి అన్న, రాత్రి 8ంటికి చేస్తాను స్వామి అన్నాను అని పడుకున్నాను. 8 అయింది, నాకు లేకపోతే ఏంటి లేస్తే ఏముంది, కళ్ళు కనిపించేసరిగా అంత బాధగా ఉంటుంది. అందుకని కళ్ళు కూర్చుని అట్లా స్వామి తెలుసుకుంటే అయిపోయింది కదా, అట్లా కూర్చున్నాను. ఎవరో ఆడాడు వచ్చి నా చేయి కుడి చెయ్యి తడితే ఎవరనుకుని సడన్గా చూస్తే ఆవిడ వంటిలో తగ్గించుకుంటే ఇలా తలుపులంటే గడియలేసి ఉన్నాయి. అప్పుడు భయవేసిపోయి ఎవరప్ప వచ్చారని చెప్పని ఇల్లంతా వెతికారు, ఎవరు లేరు. అప్పుడు స్వామి అడిగారు, స్వామి ఎవరు స్వామి అన్నారు. మర్చిపోయావా, వాళ్ళ మూలా నక్షత్ర నేనే సాయి సరస్వతి వచ్చి చెప్పి నిద్ర లేపాను నిన్నాను. అదే అట్లా ప్రతి క్షణం ఆయన మాట్లాడుతున్నారు. ఒకటే నామం అమ్మా, ఓం శ్రీ సాయిరామ్. దాని మించిన మంత్రం లేదు, దాని మించింది లేదు.
ఓకే, అది అనలేకపోతే సాయిరామ్, అదే అనలేకపోతే రాము కాదు. అదే నన్ను ఈ సంవత్సరం నడపాలని కట్టెక్కించింది. ఓం శ్రీ సాయిరామ్ మనసారా అనుభవం చేస్తారు. తొందరగా అనుభవం చేస్తే ఏంటంటే ఆయన తన త్వరని మాకు చూపిస్తారు. అది ఒక జీవితకాలం పట్టచ్చు, ఒక రోజు పట్టచ్చు, నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, నాకు తెలియదు. మన కర్మం తెలియదు కదా. మరి వాళ్ళు బాగా ఉన్నాం. ఒకే ఒక సంగతి చర్చ చూపిస్తాను. నాకు ఇవన్నీ బాగా మాట్లాడడం చేసిన కొత్తలో ఒక వార్త చూశాను. ఒక అమ్మాయి తన కళ్ళు పైన ఉన్న వెంట్రుకలు సరి చేసుకోవడం కోసం సొంత విమానంలో దాదాపు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత విమానంలో ఇంకో ఊరు వెళ్ళి అది సరి చేసుకుని వచ్చేది. నెలకి ఒకసారి 2 సార్లు. స్వామి అన్నారు, అమ్మాయి పూర్వజన్మలో చాలా పుణ్యం చేసిందిరా, నేను అందుకని డబ్బు బాగా ఇచ్చింది ఈ జన్మలో, ఈ జన్మలో డబ్బును వృధా చేస్తుందిరా, కాబట్టి అమ్మాయి నెక్స్ట్ వచ్చే జన్మ ఏంటి తెలుసా? అమ్మాయి భారతదేశంలో చాలా గట్టిగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర అడుగుకుంటూ భగవంతుడికి తిరుగుతూ కూర్చుంటుంది అమ్మాయి. అలాగే మనం అన్నం అది వృధా చేస్తాం. జరిగిన సంఘటన కారుణ్యానంద బాబా దగ్గర పూర్వకాలం కారుణ్యానంద బాబా బొంబాయి వెళ్ళారు. బాబాకి పైన గదిలో ఇచ్చారు రూము, కారుణ్యానంద కింద గదిలో. పక్కనే కిటికీలను చూస్తే పక్కన మురుపాలు అన్నీ ఉన్నాయన్నమాట. సరే భోజనం అంతా ఎక్కువ కారుణ్యానంద కిటికీ తలుపులు తీస్తే అక్కడ పాపం ఏమీ లేని పేదవాళ్ళు ఆ మురుపాలలో ఉన్నటువంటి అన్నం మెతుకుల్ని ఏడుగురికి కలుపు తింటున్నారు. అది చూసేప్పటికి కారుణ్యానందకి హృదయం కలిసివేసింది. అర్థమవుతుందమ్మా? హృదయం కలిసివేసింది. ఏంటి కారణం? బాబు ఇంత అనుభవిస్తున్నారు, భగవంతుడు నేను పైన కూర్చుని ఉన్నాడు, భగవంతుడు నేను చేయలేడాను. ఆ సమయంలో బాబా తలుపు కొట్టి కిందకు వచ్చి తలుపు కొట్టి, కారణంగా ఏం బాధపడుతున్నావు స్వామి, మీరు దేవుడు ఇక్కడ ఉన్నారు, వీడు ఈ గది ఎందుకు కొట్టింది పాపం, ఈ అన్నం మెతుకులు ఎదుగుని తినే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే స్వామి ఏం చెప్పారు? ఏం చేస్తారా, వీళ్ళంతా కూడా పూర్వజన్మలో బాగా డబ్బున్న వాళ్ళు, విచ్చిలుడిగా ఖర్చు పెట్టారు. అన్నం వాడు ఎన్ని ముద్దలు అన్నం బయట పారేశారు, తినలేక ఎక్కువైపోయి మదము అలంకారంతో ఎంత మెతుకులు ఎన్ని అన్నం బయట పారేశారో అన్ని మెతుకులు ఇట్లా మురుపాల్లో తినేంత వరకు వాళ్ళు జనం ఉంటారు. నేనేం చేయొచ్చు? డబ్బులు ఉన్నప్పుడు మా కంట కావద్దు, ఏం కంట చేస్తాము, తర్వాత కర్మ అనుభవించేటప్పుడు భగవంతుడా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, బాధ పెట్టుకుంటారు. కానీ ఎంతైనా సరే నామస్మరణ, నారాయణ నామస్మరణ, సాయి నారాయణ నామస్మరణ, సాయిరామ్ నామస్మరణే మనందరికీ కారణం. అది నేను అనుభవంగా చెప్తున్నాను, మీరు నమ్మి అదే ఫాలో అవ్వండి. శుభం పోయా అందరికీ మధ్య. నేను ఆంజనేయ చెప్పినప్పుడు స్వామి నాకు ఇచ్చిన డబ్బులు రమ్మన్నారు. తర్వాత మా ఇద్దరు అమ్మాయిలు వచ్చి అడిగారు. మా రెండో అమ్మాయి బతిమాలితే కొంత డబ్బులు తీసుకోగలరు, మా పెద్ద అమ్మాయి తీసుకోగలరు. ఇందులో ఇంకో మా కస్టమర్ వచ్చేసి ఇది ఇస్తానన్నాడు, బతిమాలాడు, బాబా తీసుకోతున్నారు. చివరికి చాలా తక్కువ బొమ్మ అతనికి తీసుకోమన్నాడు. అలాగే ఇంకో 2 ఇచ్చారు. ఇప్పుడు అన్ని కలిపిన తర్వాత ఇప్పుడు బాబా నా దగ్గర ఉన్న పుష్పాలను కలిపి ఇచ్చేసారనమాట. సో దాంతో నేను వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలి. మా పెద్ద అమ్మాయి బిందు, రెండో అమ్మాయి సింధు, ఇంకో మహేష్ పెట్టే అతను. మహేష్ పెట్టే అతను భార్య చచ్చిపోతూ మృదులోకి ఇంత డబ్బులు ఇవ్వు, నారాయణ సేవకి మంచి కట్టలు వాడతాడు అని చెప్పింది. అతను తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె మాట్లాడండి అతను. ఇంకో కస్టమర్ ఖాళీ కొంత రాకేష్ గ్రోవర్ ఉన్నాడు, అతను కూడా చాలా కలుసుకుంటే చాలా స్వామి పంపించారు. కానీ లిమిట్ పెట్టారు స్వామి, అందరి దగ్గర అంతా తీసుకోమంటూ నేను చెప్పి తీసుకోమని చెప్పాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థాన మచిలీపట్నం సంస్థాన సంకల్పిత శ్రీ సత్యసాయి అష్టోత్తర అమృత కలశ పంపిణీ సమయేన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ అన్యోన్య పారాయణం కరిష్యే. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ కి.
ओम श्री साई भगवान श्री सत्य साई बाबाय नमः। ओम श्री साई भगवान श्री सत्य साई बाबाय नमः। ओम श्री साई सत्य स्वरूपाय नमः। ओम श्री साई सत्य स्वरूपाय नमः। ओम श्री साई सत्य धर्म परायणाय नमः। ओम श्री साई सत्य धर्म परायणाय नमः। ओम श्री साई वरदाय नमः। ओम श्री साई वरदाय नमः। ओम श्री साई सत्पुरुषाय नमः। ओम श्री साई सत्पुरुषाय नमः। ओम श्री साई सत्य गुणात्मने नमः। ओम श्री साई सत्य गुणात्मने नमः। ओम श्री साई साधुवर्धनाय नमः। ओम श्री साई साधुवर्धनाय नमः। ओम श्री साई साधुजन पोषणाय नमः। ओम श्री साई साधुजन पोषणाय नमः। ओम श्री साई सर्वज्ञाय नमः। ओम श्री साई सर्वज्ञाय नमः। ओम श्री साई सर्वजन प्रियाय नमः। ओम श्री साई सर्वजन प्रियाय नमः। సర్వజన ప్రియాయ నమః. ఇప్పుడు ఉల్లిపాయలు తీసేయండి. ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు తీసేయండి. ఆగినే నమః. తీసేసి చూసుకుని ఉంది. ముందు ఇవి చెప్పండి. సేవదల్ సభ్యులు రావాలి మాట్లాడు సరే. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के भगवान श्री सच्चे साई बाबा जी के जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी के रत्नाकर वंशोद्भवाय नमः। ओम श्री साई నామని చెప్పాక ఇవ్వండి. రాత్రి తప్పుతుంది ఆంజనేయులు పట్టుకుంటాడు బస్సులో రాలేదని. ఓం శ్రీ సాయి श्री साई अभेद शक्यावताराय नमः। ओम श्री साई अभेद शक्यावताराय ओम श्री साई शंकराय नमः। ओम श्री साई शिरडी ओम श्री साई शरणागत त्राणाय नमः। ओम श्री साई आनंदाय नमः। ओम श्री साई अनाथनाथाय नमः। ओम श्री साई असहाय सहायाय नमः। ओम श्री साई लोकबांधवाय नमः। ओम श्री साई लोकरक्षापराय